ఆయన తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేత. కొన్ని దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఏపీకి సీఎం రేస్ లో ఉన్న నాయకుడు. కానీ అదృష్టం కలిసి రాలేదు ఏమో తెలియదు, కానీ ఆ ఛాన్స్ దక్కలేదు. తరచుగా ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే జీవిత చరమాంకంలో ఆ నాయకుడికి మరోమారు రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక కలిగిందంట. ఇప్పుడు ఆ పదవి దక్కించుకునేందుకు పాపం ఢిల్లీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పెద్ద ఆశలే పెట్టుకున్నారట. మరి ఆయన కోరికను అధిష్టాన పెద్దలు మన్నిస్తారా? ఇంతకు ఎవరా నేత? రాజకీయాలు అంటేనే ఎప్పుడు ఊహించలేని మలుపులతో నిండిన రంగం. ఒకరోజు ఒక నిర్ణయం, మరుసటి రోజు మరో మార్పు. ఇలాంటి పరిస్థితిలోనే కొందరు నాయకులు చేసే చర్యలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సంఘటనకు కేంద్ర బిందువుగా నిలిచింది పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి హనుమంతరావు. పార్టీలో చాలా కాలంగా సేవలందిస్తున్న ఆయన ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లి తన అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి విషయాలు అంతర్గతంగా చర్చించబడతాయి. కానీ ఈసారి ఆయన నేరుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లి ఒక్క అవకాశం ఇస్తే ఏమవుతుంది, పార్టీకి నష్టం ఏముంది అంటూ తన మనసులో మాట చెప్పడం ప్రత్యేకంగా కనిపించింది. ఇప్పుడు ఈ హడావిడి ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతికితే విషయం రాజ్యసభ ఎన్నికల దగ్గరకు చేరుకుంటోంది. తెలంగాణ కోటాలో ప్రస్తుతం 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆ సీట్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. రాజకీయంగా ఇది చాలా కీలక సమయం. ఒక సీటు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గతంలో ఉపరాష్ట్ర పదవికి పోటీ చేసిన మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన సీటు విషయంలో మాత్రం అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఆ సీట్లో ఉన్న జాతీయ నేత అభిషేక్ సింఘ్వి మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఒకవేళ ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే స్థానిక నాయకులకు అవకాశం తగ్గిపోతుంది, లేదంటే కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అనిశ్చితి కారణంగానే పార్టీ లోపల పోటీ మరింత పెరిగింది. ఈ సందర్భంలోనే వి హనుమంతరావు ఎంట్రీ మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన తన వాదనను చాలా సూటిగా చెబుతున్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని, కానీ గత 10 ఏళ్లుగా తనకు ఎలాంటి పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై గత ప్రభుత్వ కాలంలో అనేక కేసులు పెట్టారని కూడా చెబుతూ తన త్యాగాలను గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఒకటే, పార్టీ తన సేవలను గుర్తించి కనీసం రాజ్యసభకు అవకాశం ఇవ్వాలి అని. ఇప్పటికే తన కోరికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినప్పటికీ చివరి నిర్ణయం ఢిల్లీ నాయకత్వం చేతిలోనే ఉంటుందని తెలుసుకుని ఆయన నేరుగా అక్కడికి వెళ్లారు. సాధారణంగా సీనియర్ నాయకులు ఇలాంటి విషయాలు ఓపికగా ఎదురుచూస్తారు. కానీ వీహెచ్ మాత్రం తేల్చుకునేందుకే వచ్చాను అన్నట్టుగా తన స్టాండ్ ను స్పష్టంగా చూపించారు. ఇది ఆయన ధైర్యం, అలాగే తనకు ఉన్న నమ్మకం రెండింటినీ చూపిస్తోంది. మేము కలిసినాం, తప్పనిసరిగా న్యాయం చేస్తాడని నాకు నమ్ముకున్నది. ఆయన మాటలను బట్టి నాకు తప్పనిసరిగా ఆయన మీద ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను 2 సార్లు నాకు అన్యాయం జరిగినా నేను పార్టీ గడ్డ మోస్తున్నా. అదే 10 ఏళ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నా. ఖమ్మంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాను నేను అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, రాజీవ్ గాంధీ 2 సార్లు ఖమ్మంలో వచ్చాడు కాబట్టి గిరిజనుల సమస్య, రైతుల సమస్య తెలుసుకుని ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నా. తప్పనిసరిగా హైకమాండ్ మీద, అదేవిధంగా తప్పనిసరిగా మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి గారిని సరి అయినా నాకు న్యాయం చేస్తారని అడుగుతున్నాను.